ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, తీర ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉండనుంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రజిత. ఎస్ హరిప్రియ, తెలంగాణ రాష్ట్రానికి 2 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు ఆదిలాబాద్, కొమిరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక దీంతో పాటు రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీచే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు హైదరాబాద్ నగరంలో కూడా మనం కొన్ని రోజులుగా చూస్తున్నాము మేఘావృతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక 2 రోజుల పాటు కూడా నగరంలో ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో నగరంలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం కురిసినా కూడా చిత్తడయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంటాయి. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులకు, ఇటు నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. అటు జిల్లాలకు ఏవైతే అతి భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో కూడా యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ రజిత.